హాయ్ అండి. చాలామంది నన్ను రెసిపీస్ పెట్టమని అడుగుతున్నారు కదా! నా డైట్ రెసిపీస్. ఆమ్లెట్ తిప్పడం రాదండి నాకు. అందుకే ప్లేట్‌లోకి తీసుకొని బౌల్‌లో వేసా. ఇవాళ ఆమ్లెట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. అందులోకి ఫుల్‌గా వెజిటబుల్స్ వేసుకోవాలి కాబట్టి టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. అన్నీ వేసేసుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ అయితే చాలా తక్కువ తింటే మంచిది. వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్ళు సాల్ట్ చాలా తక్కువ తినాలి. పచ్చిమిరపకాయ వేసుకున్నాను కదా, అయినా కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని. ఉప్పు, కారం అనేవి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత అయితే నేను ఎగ్ ఎల్లో తినట్లేదండి. ఎల్లో తీసేసి వైట్ ఒక్కటే వాడుతున్నాను. 2 ఎగ్స్ అయితే ఓన్లీ వైట్ తీసుకుంటున్నాను. అది ఎలా తీసుకోవాలో చూడండి. నేనైతే జల్లిగంట ఉంటుంది కదా, జల్లెడ పట్టే గంటి, ఆయిల్ నుంచి తీస్తారు కదా, ఆ గంటితో అయితే ఆ గంటి మీద ఎగ్ వేసుకుంటే కింద నుంచి మొత్తం వైట్ అనేది వెళ్ళిపోతుంది. ఓన్లీ ఎల్లో వచ్చేసి పక్కకు వచ్చేస్తుంది. దీన్ని తీసి పక్కన వేసేసుకోవాలి. అలానే ఇంకొక ట్రై చేద్దాం. ఇంకో ఎగ్ తీసుకొని 2 ఎగ్స్ కూడా నేను వైట్ తీసుకుంటున్నానండి. ఓన్లీ వైటే. చూడండి నీట్గా వచ్చేస్తుంది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎక్కడికి పోతుంది? వైట్ వచ్చేసిన తర్వాత ఎల్లోని పక్కన పడేసేయండి. అది వేస్ట్ అయిపోతుందని మీరు వేసుకున్నారా? వెయిట్ లాస్ కష్టం, ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. ఇంకో ఎగ్ వచ్చేసి మొత్తం వేసేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ బాగా కలిపేసుకొని ఇది బాగా నురగొచ్చే వరకు బాగా కలపాలండి. అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా అవుతుంది. చూడండి ఇలా నురగ రావాలి. నేను ఆయిల్ చాలా తక్కువ వేసానండి, జస్ట్ అట్లా రాసాను అంతే. ఇప్పుడు మన ఎగ్ అయితే బాండీలో వేసుకొని ఒక్క చుక్క కూడా అందులో మిగలకుండా మొత్తం వేసుకుంటున్నాను. దీన్ని అయితే కొంచెం అటు ఇటు కదుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పాలి కదా, ఇట్లా ఇట్లా కదిలిస్తే నాన్ స్టిక్ కాబట్టి రౌండ్గా తిరుగుతుంది. కానీ దాని లోపల వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అది మళ్ళీ తిప్పితే సరిగ్గా రాదేమో, వీడియో ఖరాబ్ అవుతుందని ప్లేట్లోకి తీసుకొని దాన్ని అయితే అలా బాల్లో వేసానండి. అది కొంచెం మాడింది, ఎందుకంటే కొత్తది అది, ఆయిల్ కూడా వేయలేదు కదా, సో అందుకని ఆ మాడిన దాన్ని తీసేసే తినాలండి. ఇటు సైడ్ కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ ప్రిపేర్ చేస్తాను. క్యారెట్, కీరా, యాపిల్, బత్తాయి, ఇంకా బీట్రూట్ అన్నీ కట్ చేసేసుకొని ఆ బత్తాయి రసంతోనే నేను జ్యూస్ తీసుకున్న, వాటర్ వేయకుండా. అది కొంచెం పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా బాగుంది. ఇప్పుడైతే ఆమ్లెట్ వేసి చూసేద్దాం.
చూడండి ఫ్లఫీగా ఉంది ఆమ్లెట్ అయితే. టేస్ట్ కూడా కమ్మగా చాలా బాగుందండి. సాల్ట్ అయితే నేను తక్కువే వేసుకున్నాను. ఏంటి ఇట్లా గుట్టుకు తింటున్నాను అనుకోకండి, వీడియో ఫాస్ట్గా పెట్టా. బాగా నమిలి నిదానంగా తినాలి. ఆమ్లెట్ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా కదా. మధ్యలో కొంచెం జ్యూస్ అలా సిప్ చేస్తే అస్సలు ఎంత బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీల్లోకి అయితే నేను అస్సలు ఆయిల్ లేకుండా చేశాను. డీటాక్సిటింగ్ కోసం పసుపు తీసుకున్నానండి ఇవాళ. ఇప్పుడు వీటిని ఎలా తినాలో చూపించినా, ఇవి రెసిపీ చేయలేదులేండి, అది నార్మల్ లెగ్ పీస్ మ్యారినేట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టుకున్నాను. ఆ లెగ్ పీస్ చూసుకుంటూ మొత్తం ప్లేట్ తినేయచ్చు. నేను ఆ ప్లేట్ని ఒక హాఫ్ అన్ అవర్ బాగా నమిలి తింటానండి. సో దానివల్ల నాకు పొట్ట చాలాసేపు తింటున్నాను కాబట్టి చాలా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువసేపు కూడా చాలా తిన్నాం కదా, ఇప్పుడు ఏం తింటాంలే అనే ఫీలింగ్తోనే ఉంటాం. ఇట్లా రోటీ కొంచెం తీసుకొని ఫుల్గా కర్రీ తీసుకోవాలండి. అలా తింటేనే మనకి మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. ఎక్కువ కర్రీ తినాలి, కొంచెం రోటీ తినాలి. నేనైతే క్యారెట్ చిన్న స్లైసెస్ చేసుకున్నాను. అంటే మీల్ చూడగానే తినాలనిపించాలండి. అబ్బా ఇదేం తింటాంలే రోజు బోర్ కొట్టేస్తుంది అనుకోకుండా కలర్ఫుల్గా డిజైన్ చేసుకుంటున్నాను నేను నా మీల్ని అయితే. మనలో అన్నమాట లెగ్ పీస్ మాత్రం చాలా బాగుందండి. ఫుల్గా కర్రీ పెట్టుకొని అయితే రోటీ తినాలండి. అస్సలు ఆయిలే వేయలేదు నేను వీటిల్లో. క్యాబేజ్ పెసరపప్పు కర్రీ అది. దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, రోటీ వల్ల కార్బోహైడ్రేట్స్ వస్తాయి, చికెన్ వల్ల ఫ్యాట్స్ వస్తాయి. కొంచెం క్యారెట్ తింటూ, అంటే నేను కర్రీలో సాల్ట్ తక్కువ వేసాను, సో కర్రీ అంత అనిపించలేదు నాకు, అందుకని క్యారెట్ చికెన్ నంచుకుంటూ తింటున్నాను. క్యారెట్ కూడా అలా స్లైసెస్ లాగా కట్ చేస్తే నూడిల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. చికెన్ మటుకు చాలా టేస్టీగా ఉందండి. దిష్టి పెట్టకండి, ఒకటే తిన్నాను నేను, అయినా కూడా వెయిట్ తగ్గిపోయాను కదా. కొంచెం క్యారెట్, చికెన్ తింటూ క్యారెట్ తింటూ నిజంగా వెయిట్ లాస్ కోసం తింటున్నామని అయితే అనిపించదండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటారు. ఇంత తినేసాం కదా, అలానే ఉండిపోతే లావ్ అయిపోతారు. కొంచెం సేపు కష్టపడాలి. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి తర్వాత అయితే నేను సాంగ్స్ పెట్టేసుకొని ఎక్సర్సైజ్ చేస్తాను. నైట్ వచ్చేసి ఇంతే, బత్తాయి జ్యూస్ తాగా అంతే, ఇంకేం తినలేదు.